బాధితుల తరపున వాదిస్తున్నప్పుడు ఎంతో మంది నాకు కాల్స్ చేయడం, బెదిరించడం అవన్నీ కూడా నేను పెన్ డ్రైవ్లో వేసి ఇప్పుడు డీజీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆమె కేసు వాదిస్తున్న దగ్గర నుంచి నాటకీయ పరిణామాలు, ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియా వేదికగా చాలా అసభ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనిటీ లీడర్లు నాకు ఫోన్ చేసి బెదిరించడం, అదేవిధంగా మీకు తెలుసు పంజాగుట్టలో జరిగినటువంటి నాటకీయ పరిణామం మీరంతా చూశారు. ఆయనకి సిఐ గారికి అగెన్స్ట్ గా హైకోర్టులో తీర్పు రావడం, అది 29వ తారీఖున ఆయన పర్సనల్ అపీర్ అవ్వాలని చెప్పేసి, తర్వాత డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీకి, జీపీ ఫర్ హోమ్ కి, తర్వాత మిగతా ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సిఐ గారు రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకి అగెన్స్ట్ గా ఏ హక్కుతో మీరు ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, బిఎన్ఎస్ఎస్ లో ఏ సెక్షన్ ఆధారం చేసుకొని మీరు ఆయన్ని అంటే బ్రీత్ అనలైజ్ చేశారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే వారిని అందరినీ ఇలాగే చేస్తారా, మీ సమాధానాన్ని 29వ తారీఖు అంటే 2 వారాల్లోపు తెలియజేయని పక్షంలో ఆయన సస్పెండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో మనకి ఏంటంటే ఈ మంగ్లీ గారి కేసు వాదిస్తున్నప్పుడు నుంచి ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీడియాలో చెప్పడం ద్వారా అనేక మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ కమ్యూనిటీ పెద్దల దగ్గర నుంచి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏది లీడర్లుగా చెప్పుకుంటూ న్యూస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను బహిరంగంగా బెదిరించారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎందుకని వాళ్ళ తమ్ముడి మీద కేసు ఫైల్ చేయలేదు, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారికి ఎందుకు భయం? నేను ఏమంటాను అంటే బాధితులందరూ చెప్పేది మంగ్లీ గారి తమ్ముడు శివ ఉన్నాడు అని, కానీ ఇంతవరకు మధు మీద కానీ, రమావత్ మధు మీద కానీ, వాళ్ళ తమ్ముడు శివ మీద కానీ, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, పాల్దియ శైలజ చౌహాన్ మీద కానీ ఎందుకని బాధితుల తరపు నుంచి ఆవిడ ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు? మీరు చూశారు, ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వెళ్ళి ఏది ఫిలిం ఛాంబర్, అదేవిధంగా మా అసోసియేషన్కి వెళ్ళి ఈ కేసు తేలేంత వరకు ఆవిడని సినిమాలలో పాడించొద్దు అని చెప్పడం, ఇది నిజంగా శుభ పరిణామం. ఏంటంటే ఇక్కడ ఆవిడ కమ్యూనిటీని బేస్ చేసుకొని అడ్వకేట్లను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా తప్పు వ్యవస్థ. ఇది సమాజంలో ఒక తీరని అంటే ఒక అసాంఘిక చర్యగా మేము పేర్కొంటున్నాం. చాలా మంది న్యాయవాదులు ఈ రోజు నాకు అండగా రావడం జరిగింది, అదేవిధంగా ఎంతో మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నట్లయితే సమాజంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున ప్రతి ఒక్కరూ వాళ్ళ గలం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆల్రెడీ డీజీ గారికి నేను ఈ కేసు ఇవ్వడం జరిగింది. సో ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ రోజు కలవడానికి గల అంశం ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం నేను ఆయన కలిసా. సో పర్సనల్ సెక్యూరిటీ కోసం కలిసా, సముఖంగానే ఉన్నారు. సో తప్పకుండా నేను ఆశిస్తున్నా నాకు పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయవాది ఈ రోజు మీరు గళం విప్పాలండి. న్యాయ వ్యవస్థ మీద ఒక తీరని అపవాదు ఈ మంగ్లీ గారు వేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున కేసు వేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బు మీద మీరు కేసు ఫైల్ చేశారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు సుబ్బు ఎవరు? సుబ్బు మిమ్మల్ని ఎవరన్నా ప్రత్యక్షంగా మిమ్మల్ని విమర్శించిండా, మిమ్మల్ని తిట్టిండా, మిమ్మల్ని ఏమన్నా అసహ్యమైన మాటలంటా? మీరు చూశారు మీడియా మిత్రుల స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీడియాలో నేను ఎప్పుడు కూడా ఆవిడని అసభ్యంగా మాట్లాడలేదు, అసభ్యకరమైన కామెంట్ చేయలేదు, ప్రత్యక్షంగా నేను ఎప్పుడు ఆవిడని తిట్టలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపునే నేను మాట్లాడాను. నా క్లయింట్స్ ఇది చెప్పారు, నా క్లయింట్స్ అది చెప్పారు, నా క్లయింట్స్ ఈ ఆధారాలు ఇచ్చారు, నా క్లయింట్స్ ఈ ఆధారాలు ఇచ్చారని. అదేవిధంగా మొదట్లో మంగ్లీ గారు అసలు నాకు రమావత్ మధు ఎవరో తెలియదు అన్నారు. తర్వాత చూస్తే ప్రైవేట్ ఫంక్షన్స్లో, బర్త్డే ఫంక్షన్స్లో, ఆమె చేస్తున్నటువంటి పాటలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్లో ఆయన తరచూ కనపడుతూనే ఉన్నారు. తర్వాత మా బంజారా బిడ్డ మేము ఆయన్ని ఆదరించామన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ మభ్యపెట్టేవి. సో దయచేసి మంగ్లీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీరందరి మీద కూడా మీరు కేసులు ఫైల్ చేయండి. అడ్వకేట్ సుబ్బుని మీద చేస్తే రేపొద్దున న్యాయ వ్యవస్థ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇది నిజంగా తీరని అన్యాయం. సో కాబట్టి మంగ్లీ గారి పైశాచిక కోణం ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు డీజీ గారు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మనకు చెప్పడానికి అది జరిగింది. అదే అంటే డీజీపీ గారిని కలవలేదు, డీజీపీ గారు ఇప్పుడు వస్తున్నారు. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సిసి గారికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు.
డీజీ గారి పేరు మీద కవర్, స్పెషల్ కవర్ కూడా, పర్సనల్ నేమ్ కవర్ కూడా పంపించడం జరిగింది. దాన్ని వెంటనే పర్సనల్ గా దాన్ని పెడతామని చెప్పేశారు. వెంటనే వీలైనంత త్వరగా దీని మీద స్పందిస్తా ఉన్నారు. అదే విధంగా 17వ తారీఖు సిఐ మీద పెట్టిన కంప్లైంట్ కూడా వేగంగా దాన్ని విచారణ చేపట్టి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పే కదండి, ఎక్కడైనా సరే ఒక్క దగ్గర ప్రూవ్ చేయమన్నా. నేను ఎక్కడ అడిగా, నేను ఆవిడని కలిసింది ఒకేసారి, అది కూడా ఆవిడ ఆర్బిట్రేషన్ కి నన్ను డైరెక్టర్, అంటే ఒక డైరెక్టర్ గారి ద్వారా, ఒక న్యాయవాది గారి ద్వారా నన్ను పిలిపిస్తే ఆవిడ దగ్గరకే వెళ్ళినప్పుడు ఆవిడతో నేను మాట్లాడా కదా. ఆవిడ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పాలి కదా. వేణు ఉడుగుల గారి ఇంటర్వ్యూలు మీరు అన్ని చూసారు, ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెప్పారా? కార్తిక్ కొడగండ్ల గారి ఇంటర్వ్యూలు చూశారు, ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేయడం చూసారా? ఇదంతా ఏంటంటే కావాలని అసాంఘిక చర్య, బురద జల్లే చర్య. ఒక్క ఆధారం ఎందుకని చూపించాలా? ఏదో చిన్న వీడియో రిలీజ్ చేశారు, అందులో నేను ఎక్కడైనా బెదిరించినట్టు గాని, భయపెట్టినట్టు గాని, డబ్బులు అడిగినట్టు గాని ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇదంతా మీడియాని, ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం మంగ్లీ గారు చేస్తున్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి మీకు వీడియో చూపిస్తా. నేను ఏదైనా సరే మీకు వీడియో చూపించడం ఇప్పుడే చూపిస్తా, ఎలా బెదిరిస్తున్నారో మీరు చూడండి. నన్ను డైరెక్ట్ గా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి వీడియో చూడండి మీరందరూ. ఆహా, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తి, మంగ్లీ అనుచరుడు, ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను మీకు చెప్తా. ఇది మీరు చూస్తున్నారు కదా, మంగ్లీ అనుచరుడు నాకు ఫోన్ చేసి నువ్వెవడ్రా చేయడానికి, అంటే నువ్వెవరు అని అంటే అతని పేరు చెప్పడానికి కానీ, నేను బిజినెస్ చేస్తా అంటే నువ్వేం బిజినెస్ చేస్తావు అంటే కూడా ఆయన బిజినెస్ కు సంబంధించి వివరం చెప్పకపోగా ఇందులో మంగ్లీకి సంబంధం లేదు, మంగ్లీ నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటే నేనన్నా అసలు నువ్వెవడో మంగ్లీకి సంబంధం లేదంటానికి, నువ్వు కోర్టా పోలీసా? ఇట్లా బెదిరించడమే కాకోకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. మమ్మల్ని చంపడానికి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడ రావడం కూడా జరిగింది. హిమకాంత్ రెడ్డి నిందితుడు కాదు, బాధితుడు. ఆయన డే 1 రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది ఈఓడబ్ల్యూ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు తేలితే అతనికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, అతనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఉన్నాడో అతను కూడా ఒక ఏజెంట్, డబ్బులు కలెక్ట్ చేసిన ఏజెంట్ కాబట్టే తను వచ్చి అతను కూడా విచారణకు అందుబాటులో వెళ్ళాడంటే తను అంటే మామూలుగా నాకు తెలిసి పారిపోయి ఉండొచ్చు, అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కోర్టులో బెయిల్ వేసిన తర్వాత అతను మీడియా ముందుకు రావడానికి అవకాశం ఉంది. తను ఎక్కడుండో కూడా మనకు తెలీదు. ఇగో లేదండి, మనకి అతను టచ్ లో లేడు. ఎందుకంటే ఇగో చూడండి మీకు, ఇగో చూడండి మమ్మల్ని ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో చూపిస్తున్నా, మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఎలా మమ్మల్ని వెంబడిస్తున్నారో, ఎలా అడిగితే వివరాలు అడిగితే పారిపోతున్నారో మీకు చూపిస్తా. ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేనుంటా. అదే విధంగా మంగ్లీ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రూవ్ చేయాలి. లేకపోతే మేడం గారికి హైకోర్టులో సినిమా చూపిస్తా. తప్పకుండా ఎక్కడైనా ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఏ ఆధారం లేకపోతే నిరూపించుకోమనండి. వాళ్ళ తమ్ముడు ప్రత్యక్షంగా ఎందుకుండో, ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉండో మీకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చిందని ఎవడైతే భరత్ నాయక్ ఎవరో మొన్న ఒక ప్రధాన మీడియాలో కూడా చెప్పిండు, మీ అభిషేక్ నాయక్ ఎందుకు మీకు పరిచయం అయితే డైమండ్ నెక్లెస్ కొనిచ్చేంత పరిచయం ఎక్కడిది? మీరు పాటలు పాడుతుంటే మీ బ్యాండ్ లో అతనుండి ఎంజాయ్ చేసే పరిచయం ఎక్కడిది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఫోటోలు దిగొచ్చేంత పరిచయం ఎక్కడిది? ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ తో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? బాధితులతో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? గుళ్ళు గోపురాలు ఎందుకు తిరిగిండు? వాళ్ళతో చాటింగ్లు ఎందుకు చేసిండు? వాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు వేస్తాను ఎందుకు చెప్పిండు? చెప్పండి. మీ తమ్ముడితో ప్రెస్ మీట్ పెట్టించండి దమ్ముంటే. నేను బహిరంగ సవాలు ఎన్నోసార్లు వేసా, ఈ రోజు కూడా బహిరంగ సవాలు వేస్తానా. మీ దగ్గర ఒక్క ఆధారం ఉన్నా తీసుకొని రండి. సుబ్బు బెదిరించిండటానికి గాని, సుబ్బు డబ్బులు అడిగిండటానికి గాని, హైకోర్టు అడ్వకేట్ ఇలా చేసిండటానికి గాని, లేదంటే పలానోళ్ళు ఇన్ని డబ్బులు ఎట్లా చేశారు, మీరు నన్ను బెదిరించినటానికి, మనుషుల్ని పంపించారంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఎక్కడైనా నేను బెదిరించినట్టు గాని,
డబ్బులు అడిగినట్టు కానీ భయపెట్టి వాళ్ళే నన్ను బ్రతిలాడుతున్నారు. సురేష్ బొబ్బిలి గారు బ్రతిలాడుతున్నాడు, అన్న వదిలేయన్నా అని. అంటే మీకు ఆ వీళ్ళందరూ చూస్తారు మీడియా మిత్రులు, అక్కడెక్కడైనా నేను బెదిరించి భయపెట్టినట్టు. ఆ వీడియో రిలీజ్ చేసిన మంగళి గారి దగ్గర ఆధారాలు ఉంటే రిలీజ్ చేయాలి కదా. ఆ ఒక్క వీడియో రిలీజ్ చేసింది, మిగతా ఆధారాలు ఎందుకు రిలీజ్ చేయాలా చెప్పమనండి. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం పంజాగుట్ట సిఐ గారు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీరే తెలుసు కదా, పోలీస్ బాస్ గారి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ మరేవో తెలియదు కానీ మొత్తానికైతే జిగుప్సాకరంగా న్యాయవాద వ్యవస్థని అవమానపరిచే విధంగా ఆయన సీఏ గారు మాట్లాడితే చాలా జిగుప్సాకరంగా ఉంది. కాబట్టి హైకోర్టు ఆయన మీద చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు పర్సనల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవును, నాకు అంటే ఇక్కడ మనుషులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. అదే విధంగా మాకు ఫోన్ కాల్స్ లో భయంకరమైన థ్రెట్ ఉంది కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి అడిగినాం. మేము ఆ గౌరవ న్యాయ వ్యవస్థలో కూడా అడిగినప్పుడు మీరు ముందుగా వెళ్ళి డీజీపీ గారిని కలవండి అని అన్నారు. సో కాబట్టి డీజీపీ గారిని ఈ రోజు కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు, అదే విధంగా బాధితులు మా వైపు ఉన్నారు. దాదాపుగా నా దగ్గర వచ్చిన వాళ్ళు 70-80 మంది ఉన్నారండి. 40 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఒక 15 మంది 16 మంది మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. మొదట్లో నేను 40-50 మందితో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మీరంతా చూశారు. అమాయకులు అందరూ కలిసి 70-80 మంది ఉన్నారండి. ఆవిడ నా దగ్గరకు వచ్చిన బాధితుల దగ్గర మోసం చేసింది అయితే ఏది మంగళి తమ్ముడు శివ, పరోక్షంగా మంగళి గారు వాళ్ళ ఎవరైతే ఉన్నారో 9.5 నుంచి 10.5 కోట్లు. మీకు ఇంకొక విషయం చెప్తా, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఈ ప్రధాన నిందితుడు మధు వసూలు చేసిండో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది రిమాండ్ రిపోర్టు, దీనికి సంబంధించి చూపిస్తా ఉండండి. ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. దీంట్లో చూడండి, ఏజెంట్ల ద్వారా 4 కోట్లు 8 కోట్లు, ఇదిగో చూడండి 4 కోట్ల నుంచి 7 కోట్ల నుంచి 10 కోట్ల నుంచి మొత్తం 89 కోట్లకు వచ్చింది లెక్క. ఇది ఓన్లీ ఏది వట్టిపల్లి తాండా, వద్దిపట్ల తాండా, పలుగు తాండా, పిఏపల్లి, పెదాడిషర్లపల్లి, మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ వాళ్ళు కేవలం వాళ్ళు మాత్రమే 89 కోట్ల వరకు మోసపోయారు. అందులో 80% గిరిజనులే ఉన్నారు, 80% పైన గిరిజనులు ఉన్నారు. మంగళి గారు ఎవరైతే ఉన్నారు, మరి నేను బంజారా బిడ్డని, నేను ఆ బిడ్డని, నేను అమ్మాయిని, నా కుటుంబాన్ని తీసుకురావద్దు అన్నారు. మరి ఆవిడ బంజారా కార్డు యూజ్ చేసుకొని ఎంతో మంది బంజారా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈవిడ మంగళి గారు బంజారాలని కొంతమందిని ఎగేసుకుంటూ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అయ్యా బంజారా పెద్దలారా, బంజారా తరపున వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు దమ్ముంటే వాళ్ళందరి తరపున మరి ఎవరు మాట్లాడతారు, ఎవరు బాధితుల తరపున మాట్లాడతారు? వాళ్ళు 80% మంది ఉన్నారు. ఈవిడ సెలబ్రిటీ అనేసరికి ఓ పొలోమంటూ ఉరుకొచ్చేసారు కదా. మరి మీ బంజారా బిడ్డలే 80% ఉన్నారు. వాళ్ళ తరపున మీకు దమ్ముంటే నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ తరపున మీరు మాట్లాడండి, పోరాడండి. ఇవాళ కూడా ఎన్నో కాల్స్, సార్ మేము ఇంత మోసపోయిన ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, కూలికి వెళ్లే వాళ్ళు ఉన్నారండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మంగళి గారికి దీంట్లో సంబంధం లేదనుకుందాం. మంగళి గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడానికి ఆవిడకు ఒక్క క్షణం పని కాదు ఇది. ఏమండి, నేను అమ్మాయి పేరు ఎప్పుడు తీయలేదు. నేను వేరే ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పిన సందర్భాన్ని అప్రస్తుతమైనటువంటి ఈ అంశానికి జోడించారు కదా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మంగళి గారితో నాకు పలానా వాళ్ళు అంటే క్రష్ అని, అవునండి, క్రష్ అనేది ఏమైనా భూతా, లేదా క్రష్ అనేది ఏమన్నా అసహ్యమైన పదమా? ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు క్రష్ ఉంటారు, అది తప్ప? అయితే ఏమన్నా నేను మంగళి గారితో ఏమన్నా చెప్పానా? అసలు ఆ డిస్కషన్ జరిగిందా? మీరు మంగళి గారిని అడగాల. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా, డైవర్షన్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి, తప్పించడానికి, ప్రజల అటెన్షన్ తప్పించడానికి ఇలా మంగళి గారు రోజుకొక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రోజు కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. ప్రధాన నిందితుడు రమావతు మధు మీతో పాటు